హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 52. మీకు సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటూ సూటిగా అతన్ని చూస్తూ అడుగుతాడు అనూప్. అతని కళ్ళు చూసి భయం వేస్తుంది వాడికి. సార్, నిజంగా సుపారీ ఇచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. మా మల్లేష్ అన్నకు మాత్రమే తెలుసు. మేమందరం మా మల్లేష్ యాదవ్ దగ్గర పనిచేసే మనుషులం మాత్రమే. అతను డబ్బులు ఇస్తే చెప్పిన పని చేసేవాళ్ళం. అంతే తప్ప ఎవరి దగ్గర నుండి బేరం వచ్చింది, ఏంటి అని మాకేమీ తెలియదు. ఏం చెప్పడు కూడా. అతని మాటలో నిజాయితీ తెలుస్తుంటే ఇక ఏమీ అడగలేకపోతాడా అనూప్. ఇంతకీ మీ స్థావరం ఏ ఊరిలో ఉంది? అతన్ని బందీగా ఎక్కడ ఉంచారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ అనగానే పోనీలే, వేరే ఊరికి వెళ్ళే పని లేదు అనుకుంటాడు అనూప్. మీ స్థావరం ఎక్కడ ఉంది? అడ్రస్ చెప్పు. వాడు నీళ్లు నములుతూ చూస్తూ ఉంటాడు. ఏరా, తన్నులు సరిపోలేదా అంటాడు బేస్ వాయిస్తో. ఆ మాట అడగగానే వాడికి వెన్నులోంచి వెనుక వచ్చేస్తుంది. వద్దు వద్దు అంటూ వాళ్ళ స్థావరం ఎక్కడ ఉందో అడ్రస్ చెప్పేస్తాడు పూర్తిగా. సో వీళ్ళకి తెలిసింది ఇంతవరకే. వీళ్ళని అందరినీ చంపినా కూడా ఇంతకుమించి మనకు వేరే విషయాలు రావు. కాకపోతే ఇక్కడ మనకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళెవరో వ్యక్తిని బంధించి ఉంచారు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్నది మాత్రం మనకు తెలియదు. డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తినా, మామూలు కామన్ మ్యాన్నా అన్నది మాత్రం మనకు తెలియదు. దాని సంగతి మనం వెళ్ళగానే చూద్దాం. ముందైతే వీళ్ళని అర్జెంటుగా ఒక ప్లేస్కి చేర్చాలి అంటూ పోలీసుల వైపు చూస్తాడు అనూప్. తెలుసు సార్, హైదరాబాద్ కమిషనర్ చక్రధర్ గారు మా ఎస్పీ గారికి ఆల్రెడీ ఆ విషయం చెప్పేశారు. వీళ్ళ మీద కేసు ఫైల్ చేయకుండా హౌస్ అరెస్ట్ చేయమని చెప్పారు. అలాగే వీళ్ళ గురించి ఎవరికీ తెలియకూడదని కూడా చెప్పారు. ప్రస్తుతం అలాగే చేస్తాం అంటూ వాళ్ళందరినీ అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతారు కాకినాడ పోలీసులు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాకినాడ ఎస్పీకి కాల్ చేస్తాడు అనూప్. విషయం అంతా చెప్పి థ్యాంక్స్ చెప్తాడు. దేనికి థ్యాంక్స్ ఎందుకు? ఇది మా డ్యూటీ. మీరెప్పుడు వాళ్ళని హైదరాబాద్ పంపించమంటే అప్పుడు వాళ్ళని అక్కడికి పంపిస్తాను. అప్పటిదాకా విషయం బయటికి రాకుండా అందరూ నా పర్యవేక్షణలో ఉంటారు. ఆయన మాటలకు మరోసారి థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేస్తాడు అనూప్. ఒక పెద్ద భారం దిగిపోయింది అతనికి. హైదరాబాద్ కమిషనర్ చక్రధర్ గారికి కాల్ చేసి జరిగింది చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాడు అనూప్. నిస్వార్థంగా నువ్వు చేసిన పనికి నా వంతు సహకారం అందించాను అంతే. అందులో ఏముంది? ఇంతకీ ఎవరినైనా పైకి పంపించావా ఏంటి హీరో అంటూ అనుమానంగా అడుగుతాడు ఆయన. మీరు భలేవారు సార్. మీరు వద్దు అన్న తర్వాత నేనెందుకు చంపుతాను? అందరూ ప్రాణాలతోనే ఉన్నారు. ప్రాణాలతో మాత్రమే మిగిల్చావన్నమాట. అంతే సార్ అంటూ అనూప్ చిన్నగా నవ్వగానే, సరే మరైతే నేనుంటాను, నువ్వు జాగ్రత్త అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చెల్లాచెదురుగా ఉన్న లైబ్రరీని చూస్తాడు అనూప్. చాలా వరకు రక్తపు మరకలు కూడా ఉంటాయి. వీటిని ఏం చేయాలి అంకుల్ అంటూ రామకృష్ణ గారిని అడుగుతాడు. ఒక పని చేద్దాం, మనకు నమ్మిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంటూ బయట టీ షాప్ వాడికి ఫోన్ చేస్తాడు రామకృష్ణ. వాళ్ళు లోపలికి రాగానే అక్కడ అదంతా చూసి ఆశ్చర్యపోతాడు. చింటూ, చిన్న విషయమే, భయపడకు, చిన్న గొడవైంది. పోలీసులు రౌడీలు కొట్టుకున్నారు, అందుకే ఈ రక్తపాతం. ఈ విషయం బయటికి రాకుండా ఇదంతా క్లీన్ చెయ్యి అంటూ చెప్తాడు రామకృష్ణ. సరే బాబాయ్ అంటూ లోపలికి వెళ్ళి ఒక రూమ్లో ఉన్న వస్తువులు తీసుకొచ్చి నీట్గా నీళ్లు చల్లేసి మొత్తం అంతా వాళ్ళ ముందే క్లీన్ చేసేసి ఎప్పట్లా నీట్గా సర్దేస్తాడు అంతా. ఎక్కడ పడాలి అక్కడ పెట్టేస్తాడు. అనూప్ వాడి చేత రూమ్ స్ప్రే బయట నుండి కొనిపించి తెప్పిస్తాడు. లైబ్రరీ అంతా నీట్గా సర్దేసి మొత్తం స్ప్రే చేసేస్తాడు అనూప్. మరో గంటలో లైబ్రరీ కొత్తదిగా మారిపోతుంది ఎప్పట్లానే. రామకృష్ణ గారు అవసరం లేదు అన్నా కూడా చింటూకు డబ్బులిచ్చి పంపిస్తాడు అనూప్. లైబ్రరీ క్లోజ్ చేసి ముందుగా హోటల్ రూమ్‌కు బయలుదేరతారు అందరూ. రూమ్ చేరుకున్న తర్వాత లైట్‌గా స్నాక్స్ ఆర్డర్ చేసి టీ ఆర్డర్ చేస్తాడు అనూప్. అందరూ వాటిని తినేసి టీ తాగేసి కొద్దిసేపు కూర్చుంటారు. తర్వాత అనూప్ బ్యాచ్ ఫ్రెష్ అవుతుంది. ఒకరి తర్వాత ఒకరు వరుసగా. అందరూ ఫ్రెష్ అవ్వగానే లగేజ్ ప్యాక్ చేసేసుకుంటారు. తర్వాత రామకృష్ణ గారింటికి బయలుదేరతారు. రామకృష్ణ గారి వైఫ్ అంతా సర్ది పెట్టేస్తుంది ఈ లోపల. ఇంటికి రాగానే రామకృష్ణ గారు తన భార్యను వాళ్ళకి పరిచయం చేస్తారు. బాగా కావాల్సిన వాళ్ళని చెప్తారు. అందరికీ ఆవిడ మర్యాదలు చేస్తుంది. తర్వాత లగేజ్ అంతా తీసుకొని అనూప్ వాళ్ళతో బయలుదేరతారు రామకృష్ణ దంపతులు.
2 క్యాబ్స్‌లో బయలుదేరతారు అందరూ. 2 గంటల తర్వాత అందరూ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేస్తారు అందరూ. వాళ్ళు హైదరాబాద్ చేరుకునేసరికి మిడ్‌నైట్ అయిపోతుంది. వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న తర్వాత మరో అరగంటలో రామకృష్ణ గారికి ఫ్లైట్ ఉండడంతో అందరూ ఎయిర్‌పోర్ట్‌లోనే వెయిట్ చేస్తారు. తర్వాత రామకృష్ణ వాళ్ళని అమెరికా ఫ్లైట్‌ని ఎక్కిచ్చేస్తారు. బయలుదేరే ముందు రామకృష్ణ గారు మరోసారి ఎమోషనల్ అవుతారు. అనూప్‌ని హగ్ చేసుకొని. ఆయన్ని కంట్రోల్ చేసి హ్యాపీగా వెళ్ళమని చెప్పి ఫ్లైట్ ఎక్కిస్తారు. అక్కడ దిగిన తర్వాత కాల్ చేయమని చెప్తారు. బయటికి వచ్చేసరికి సుమారు 2 గంటలు అయిపోతుంది టైం. ఇక ఈ టైంలో ఇంటికెందుకురా గెస్ట్ హౌస్‌కి వెళ్ళిపోదామంటాడు అనూప్. నువ్వన్నది నిజమే. ఇప్పుడు ఇంటికి వెళ్ళి అందరిని డిస్టర్బ్ చేయడం ఎందుకు? గెస్ట్ హౌస్‌కి వెళ్ళిపోదాం. అజయ్ నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళవద్దు. మాతో పాటుగా గెస్ట్ హౌస్‌కి వచ్చేసేయ్. రేపు వెళ్దువు గాని అన్న అనూప్ మాటలకి సరే అంటాడు అజయ్ కూడా. అఖిల్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కానీ అనూప్ మెదడులో మాత్రం రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. కొద్దిసేపటికి తన ఆలోచనలు ఒక కొలిక్కి రావడంతో అఖిల్‌కి ఆ రౌడీలు ఇందాక వాళ్ళ స్థావరం అడ్రస్ చెప్పారు కదా! అక్కడికి పోనివ్వమని చెప్తాడు. అనూప్ మాటలకి ఆశ్చర్యంగా చూస్తారు అజయ్ ఇంకా అఖిల్ ఇద్దరు. ఈ టైంలో ఎక్కడికి రా అంటూ అడుగుతాడు అఖిల్ కార్ పక్కకి పార్క్ చేసి. ఇప్పుడే వెళ్ళాలి. ఏ పని అప్పుడు చేసేయాలి. లేదంటే రేపటికి వాళ్ళు మార్చేస్తే స్థావరం. అసలే 7 నెలలు ఉండి అక్కడ ఒక వ్యక్తి బందీగా ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడో ఏంటో, అసలు ఎవరో ఏంటో అతన్ని ముందు రక్షించాలి. ఇద్దరే కదా అక్కడ ఉంది. ఇంతమందిని పడగొట్టేశాం. వాళ్ళసలు లెక్కే కాదు మనకి. మనం లేట్ చేసే కొద్దీ ఆ వ్యక్తి ప్రాణం మరింత రిస్క్‌లో పడుతుంది. అదీ కాక ఇక చంపే లిస్ట్‌లో ఎవరూ లేరు కనుక, ఆ ప్లాన్ ఫెయిల్ అయింది కనుక అతన్నిక బతకనివ్వరు. ఒకేసారి వాళ్ళ సంగతి చూసి అతన్ని మనతో తీసుకెళ్ళిపోదాం గెస్ట్ హౌస్‌కి అంటాడు అనూప్. అనూప్ ఆలోచన కరెక్ట్‌గానే అనిపిస్తుంది ఇద్దరికీ కూడా. సరే అంటూ ఆ రౌడీలు చెప్పిన అడ్రస్ తను కూడా విన్నాడు కనుక అటువైపుగా పోనిస్తాడు అఖిల్. సుమారు గంట తర్వాత వాళ్ళు చెప్పిన అడ్రస్‌కి చేరుకుంటారు. ఊరికి చివర్లో ఉన్న ఒక బంగ్లా. డోర్ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ కొడతారు. 2 సార్లు కొట్టినా తీయకపోతే నిద్రపోతున్నారని అర్థమై మరోసారి డోర్ బెల్ కొడతాడు అనూప్. కళ్ళు నులుముకొని వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఉంటారు అనుకుంటూ. ఏంట్రా వెళ్ళిన పని అయిపోయిందా? వాడు చచ్చాడా? అంటూ పూర్తిగా కళ్ళు తెరుస్తారు. సరిగ్గా కళ్ళు తెరిచి ఎదురుగున్న వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తారు. ఎవరో అర్థం కాక ఎవరు మీరు అంటూ కోపంగా అడుగుతారు. ఆ టైంలో వచ్చారంటే ఏదో తేడా జరిగిందని అర్థమై వెంటనే డోర్ వేసేయబోతాడు. అనూప్ విసురుగా ఒక తోపు తోసి లోపలికొచ్చేస్తాడు. వెనక మిగతా వాళ్ళు కూడా లోపలికొచ్చేస్తారు. ఎవరు మీరు? ఇక్కడికెందుకు వచ్చారు? అంటూ అడుగు ముందుకు వేసి అనూప్‌ని అటాక్ చేయబోతారు వాళ్ళు. కోపంతో వాళ్ళని పిచ్చి కొట్టుడు కొట్టేసి 5 నిమిషాల్లో వాళ్ళని స్పృహ తప్పిస్తారు అజయ్ ఇంకా అనూప్. వాళ్ళని తీసుకువెళ్ళి కార్‌లో పడేయమని అఖిల్‌తో చెప్పి ముందుకు నడుస్తాడు అనూప్. అఖిల్ వాళ్ళని తీసుకొని వెళ్ళి కార్ డిక్కీలో పడేస్తాడు. ఆ ఇంట్లో 3 బెడ్‌రూమ్‌లుంటాయి. ముందుగా మొదటి బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు అనూప్. అక్కడ ఎవరూ ఉండరు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.